జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ భూమి మీద శ్రీరాముడితో పాటు ఇప్పటికి కూడా ఉన్న వ్యక్తి ఎవరు? శ్రీరాముడితో పాటు జీవించిన వాళ్ళు లేరు. చూసారా? ఎంతోమంది రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, కానీ చిరంజీవిగా ఆంజనేయుడే ఉన్నాడు. సరే, ఆయన చిరంజీవత్వం ఆయన సాధించుకుంది, పక్కన పెడదాం. మరి ఆంజనేయ స్వామి ఈ రోజు కూడా ఎందుకు మన చేత శ్రీరాముడితో సమానంగా పూజలు అందుకుంటున్నాడు? అవునా కదా? ప్రతి ఊర్లో ఉంది ఆంజనేయుడికి. నెంబర్ 1. నెంబర్ 2, ఆంజనేయ స్వామిని బంటు అంటారు. బంటు అంటే అర్థం ఏంటి? సేవకుడు అనుకుందాం. సేవకుడు అంటే చాలా మంది రాముడికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన కాలంలోనే ఎంతో మంది ఉన్నారు. లక్ష్మణుడు ఉన్నాడు, కొన్ని లక్ష్మణుడు తమ్ముడు అనుకుందాం. ఎంతో మంది, గుహుడు సేవ చేశాడు, ఎంతో మంది చేశారు. శబరి చేసింది, రామదాసు బోల్డ్ చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే ఆంజనేయ స్వామినే బంటు అని ఎందుకు అన్నారు? ఆ కాలంలో ఉన్న వాళ్ళని తీసుకుందాం పోనీ. చెప్తారా ఎవరన్నా? అనుసరించేవాడు. ఎస్, అనుసరణ అంటే ఏంటంటే రామచంద్ర ప్రభుని అందరూ పూజించారు, ఆరాధించారు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు సీతమ్మని మళ్ళీ అడిగి పంపాల్సి వచ్చిందో నిండు గర్భిణిగా, అప్పుడు అందరూ వ్యతిరేకించారు. అందరూ ఏ టు జెడ్, భరతుడి దగ్గర నుంచి లక్ష్మణుడి దగ్గర నుంచి అందరూ బాధపడ్డారు, వ్యతిరేకించారు. ఆఖరికి ఆంజనేయుడి దగ్గరకు వచ్చారు. ఆంజనేయుడిని అడిగారు, అయ్యా నువ్వన్నా చెప్పు, శ్రీరామచంద్రుడికి ఇది తప్పని, తప్పు చేస్తున్నాడని చెప్పు, మనం ఇంత కష్టపడి ఆమెను తీసుకొచ్చింది ఎందుకు, మళ్ళా ఇలా చేయడానిక, ఎవడో అల్పుడు మాట్లాడిన దానికి ఎందుకు చెయ్యాలి అని అందరూ ఆంజనేయుడు చెప్తే ఆంజనేయుడు ఏమంటారు తెలుసా? అయ్యా, నేను ఆయనని ధర్మాత్ముడు అని నమ్మాను, ఆయన ధర్మానికి ప్రతిరూపం అని నమ్మాను. అతను ఏది చేసినా రైటే, ఎందుకంటే దాని వెనుక ఏదో అంతరార్థం ఉంటుంది, అది మనకు తెలియదు అంటాడు. అందుకు ఆంజనేయ స్వామిని బంటు అంటారు. శ్రీరాముడిని ఎప్పుడూ వ్యతిరేకించకుండా ఉన్నది ఆంజనేయుడు మాత్రమే ఆ చరిత్రలో చూస్తే. అందుకని ఆయన బంటు. అందుకని మీరు ఎవరిని గురువు అనకండి. ఒకవేళ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏది చేసినా రైట్ అంతే. ఎందుకని వాళ్ళకంతా తెలుసు కదా. తెలియకుండా చేస్తారా వాళ్ళు? ఆ స్థాయికి వెళ్తారా? అలా చేయాల్సి వచ్చిందంటే ఆ సందర్భంలో దానికి సంబంధించిన ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. అది మన బుర్రకు అర్థమయ్యదు. అందుకని మిత్రులారా, ఎప్పుడు కూడా మీరు బంటులా ఉండాలి. అందుకే త్యాగరాజ స్వామి ఏమంటాడు తెలుసా? బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా అంటాడు. బంటు రీతి కొలువు. బంటు అంటే పనివాడు కాదు. బంటు అంటే ఏదో చాకరీ చేయడం, సేవ చేయడం కాదు. బంటు అంటే విశ్వాసంతో ఉండడం, సరెండర్నెస్తో ఉండడం, అన్నిటికన్నా ముఖ్యమైనది సంపూర్ణమైన అవగాహనతో ఉండడం. అవగాహన. ఓకే, దివ్యాత్మ స్వరూపమైన నువ్వు దివ్యాత్మకు అనుసంధానం అవ్వు, అప్పుడు స్వధర్మంలోకి వెళ్తావు. ఇది ఆంజనేయ స్వామి చేసింది, అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు. స్వధర్మంలోకి వెళ్ళినోడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఆంజనేయ స్వామి జీవితంలో జరిగిన సంఘటన. స్వధర్మంలోకి వచ్చిన వాడు, ఆత్మస్థితి పొందినవాడు ఎదుటివాడిని గౌరవిస్తాడు. అందరిలో స్వధర్మాన్ని, తన స్వస్వరూపాన్ని పొందాడో అందరిని అలాగే చూస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రావణాసుడితో యుద్ధం ముగిసింది. మొత్తం రావణుడు ఏం చేశాడంటే సమస్త రాజ్యాన్ని రావణాసుడికి, విభీషణుడికి అండ్ వాళ్ళ పిల్లలకి, రావణాసుడి పిల్లలకి అందరికీ అది సెటిల్ చేశాడు, అప్పచెప్పేసి ఆయన తీసుకోలేదు రాజ్యాన్ని. ధర్మం కోసం యుద్ధం చేశాడు, ధర్మం పూర్తయింది, వాళ్ళకి అప్పచెప్పేశాడు, అయిపోయింది. అందరూ దానం చేశాడు. అంత పెద్ద సామ్రాజ్యం, దేనికోసం యుద్ధం జరిగింది అదంతా దానం చేశాడు. ఆ బంగారు నగరాన్ని మొత్తం ఇచ్చేశాడు, అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు అందరూ బండి లగేజ్ సర్దుకుంటున్నారు. సీతమ్మ అశోకవనంలో ఉన్నప్పుడు ఆమెకు అక్కడ ఒక రోలు నచ్చింది. రోలు అంటే తెలుసా మీకు? రోలు అంటారా? రోలు. ఆ రోలుకి ఒక పచ్చడి బండ ఉంటుంది కదా, రుబ్బు రోలు లాంటిది. ఇలా నూరుతారు కదా, దాన్ని ఏమంటారు? మీ వైపు సన్నికల్లు అంటారు, అటువైపు ఒక్కసారి. దాన్ని ఏమంటారు? రుబ్బు రోలేనా? అంటే రుబ్బు రోలు అంటే ఇలా తిప్పేది.
సన్నికళ్ళు. నాకు తెలిసింది ఇంత. నువ్వు కాదని చెప్తే నేను కన్‌ఫ్యూజ్ అయిపోతా. సన్నికళ్ళు. ఇలా నూరతారు కదా! ఆ! అలాంటిది ఒకటుందక్కడ. మషాలాలు నూరేది. అయితే దానికి ప్రత్యేకత ఉందన్నమాట. ఆ త్రిజట అడుగుతది. ఏంటది? దానికి ఆ ప్రత్యేకత ఏంటంటే చెప్తదనమాట. అది ముల్లోకాల్లో ఎక్కడా లేని రూల్ అది. సన్నికళ్ళు. దానితో రు మషాలా దినుసులు నూరితే ఆ రాయికున్న శక్తి వల్ల ఎంతో రుచొస్తది ఆహారానికి అని చెప్తది. అప్పుడు సీతమ్మ ఏమనుకుంటదంటే, ఎళ్ళేటప్పుడు దీన్ని పట్టుకెళ్ళాలనుకుంటది. ఈ ఆడోళ్ళకున్న చిన్న చిన్నయి పాపం ఆళ్ళు చాలా మంచోళ్ళయ్యా. ఆ! చూడు రావణాసురుడు రాజ్యాన్ని పట్టుకెళ్ళాలనుకోలేదు. ఆ రోలు పట్టుకెళ్ళిపోదాం అనుకుందామె. సరే మొత్తం మీద యుద్ధం అయిపోయింది. ఆమె రాజ్యం అంతా ఆళ్ళదే కదా! ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం. అంటే రాముడిది రాజ్యం. ఆయనేమో దానం ఇచ్చాడు. ఈమేం చేసింది? అందరూ సర్దుతుంటే ఆంజనేయ ఈ రోలు కూడా లోపల ఎట్టేయి బండిలో ఎట్టు అంది. ఆంజనేయ స్వామి ఏం చేశాడు? రోలెంక చూసాడు. అదేంటి అమ్మ ఇలా అంది? స్వామి ఏం చెప్పాడు? మొత్తం దానం ఇచ్చాడు. దానం ఇచ్చాక అందులో పూచి పుల్ల తీసుకున్నా దాన ఫలితం ఉండదు. చాలా మంది దానం ఇచ్చి మళ్ళీ అందులో ఏదో ఒకటి లాక్కుంటారు. ఆ! నాకొక మేడమ్ ఉంది. ఆమె అయితే రూ. 10,000 డ్రెస్సులు నాకు బట్టలు తెచ్చిత్తది. వాటితో పాటు కర్చీఫ్‌లు, మాస్కులు వస్తాయి కదా! అయి తీసుకుంటది. నాకు నవ్వొస్తా ఉంది చూసి. ఎందుకంటే అదొక ఆనందం అంతే. మనకు ఫ్రీగా వచ్చింది చాలా ఆనందం. మళ్ళీ రూ. 10,000 బట్టలిత్తది. ఆ ఫ్రీగా వచ్చిన కర్చీఫ్‌లు మీరే నేనేదో పెద్ద ఎవడి గురించో చెప్పట్లా. మన కథ ఇదంతా. అవునా గదా! ఆ ఫ్రీగా వచ్చినయి ఉంటాయి గదా! డబ్బాలు, గిన్నెలు. అలాగే సీతమ్మ ఏమంటదంటే అది అది పట్టుకుపోదాం అంటది. ఆంజనేయుడికి అది నచ్చదు. ఎందుకు నచ్చదు? దానం ఇచ్చాక అందులో పుచ్చిపులు వెనక్కి తీసుకున్నా దాన ఫలితం ఉండదు. ఆయన శాస్త్రం తెలిసిన వాడు కదా ఆంజనేయ స్వామి. అప్పుడు ఆమె ఏం చేస్తదంటే ఆయన ఏం చేస్తాడు అలాగని సీతమ్మకి చెప్పలేడు. చూడండి ఇది స్వధర్మం అంటే. అప్పుడు ఆయనకు పెద్ద ప్రాబ్లమ్ వస్తది ఇప్పుడు. తీసుకెళ్తే స్వామికి అపనింద. తీసుకెళ్ళకపోతే అమ్మతో బాధ. ఏం చేయాలి అని ఓ చిన్న పుల్ల తీసుకొని మట్టిని ఇలా ఇలా అంటుంటాడు. ఆయన రోలు తీయాలంటే ఎంతసేపు ఇలా తీసి పెట్టేయచ్చు కదా! పెద్ద రోలు. ఇలా పుల్ల తీసుకొని ఎట్టుంటాడంటే అప్పుడు జాంబవంతుడొస్తాడు. జాంబవంతుడు. అడుగుతాడనమాట. "ఏమి ఆంజనేయ అందరూ అంత హడావుడిగా ఉంటే నువ్వే చాలా తాపీగా ఉన్నావు. ఏంటి ఇక్కడ చేస్తున్నావు? మట్టిని ఏం చేస్తున్నావు?" అంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్తాడంటే, "అయ్యా ఈ రోలు తీసుకెళ్ళమంది. మరి తీసుకెళ్తే స్వామికి చెడ్డ పేరు కదా!" అంటాడు. "మరి ఆ విషయం నువ్వు చెప్పొచ్చు కదా!" అంటాడు. నేనెలా చెప్తాను? నేను చెప్పకూడదు. చూడండి ఒక ఒక అద్భుతమైన మాస్టర్ అనమాట. అంటే శాసించినట్లు అవుతది చెప్తే. ఆమె సీనియర్ గదా! సీతమ్మ అంటే ఎవరు? శ్రీరామచంద్రుడి హృదయం. ఆమెకెలా చెప్తాను నేను? ఆమెకి నీతి చెప్పినట్టు ఉండదా? నేను చెప్పను. నువ్వు చెప్పెళ్ళు అంటాడు. అప్పుడు జామవంతుడు జామవంతుడు పెద్దవాడు అందరికన్నా. ఆయన వృద్ధుడు అనమాట. ఎళ్లి సీతమ్మకి చెప్తాడు. అమ్మ ఇలా జరుగుతుంది. మరి ఆ రోలు మీద నువ్వు వదిలేసేయమంటే, అయ్యయ్యో! నాకు తెలీదు అలాగని. ఆహ్, చాలా పొరపాటయింది. ఆంజనేయుడు రక్షించాడు నిజంగానే. నిజంగా తీసుకెళ్ళుంటే ఎంత అపవాదు రాముడికి. నేను బై మిస్టేక్ ఇలా జరిగింది. వద్దులే, వద్దులే అని చెప్తది. మరి ఆ విషయం నాకు ఆంజనేయుడు చెప్పొచ్చు కదా! అంటది. అదేనమ్మా ఆంజనేయుడి ప్రత్యేకత. అందుకే ఆయన్ని బంటు అంటారు. చూసారా? అంటే సమాజ ధర్మాన్ని పాటించాలి. నువ్వు నీలా ఉండాలి. అందుకే ఆంజనేయుడు చిరంజీవిగా ఉన్నాడు. అందుకే ఈరోజు ఆయనకి విజయోత్సవం. చప్పట్లు కొడదాం ఆంజనేయ స్వామికి ఒకసారి.